వెల్కమ్ టు జిఆర్టీవీ. సంక్రాంతి పండుగ తర్వాత తగ్గాల్సిన చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పడిపోయిన ఉష్ణోగ్రతలకు తోడు ఉదయాన్నే చల్లని గాలులు వస్తుండటంతో పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతల వల్ల రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున అత్యల్పంగా పటాన్చేరులో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అలాగే రాజేంద్ర నగర్ 10.5, మెదక్ 10.6, రామగుండలో 12.3, ఖమ్మంలో 18 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత నేపథ్యంలో వైద్యాధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వయసు మీద పడిన వారు శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చలిలో బయటకు వెళ్లకుండా ఉండాలని, తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.